కీర్తి సురేష్ కాబోయే భర్త తీసుకుంటున్న కట్నం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అది తెలియాలంటే మీరు వీడియోను చివరి దాకా చూడాలి. అయితే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒక్కొక్కరు తమ బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా త్వరలో కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్న సమాచారాలు గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆంథోనీతో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కీర్తి బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది. మరోవైపు వీళ్ల పెళ్లి గోవాలో జరుగుతుందని, పెళ్లి డేట్ ను డిసెంబర్ 11వ తేదీన ఫిక్స్ చేశారని కూడా సమాచారం. అన్ని కుదిరితే ఈ నెల ఖరారులో వీళ్ల నిశ్చితార్థం జరిగే ఛాన్స్ కూడా ఉందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తల్లిదండ్రులు కాబోయే అల్లుడికి కట్నం గట్టిగానే ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం కీర్తి సురేష్ కు కాబోయే భర్తకి బంగారంతో పాటు కొన్ని ప్రాపర్టీలు కూడా ఇస్తున్నారని, అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రాపర్టీతో పాటు చెన్నైలో ఉన్న 2 ఖరీదైన విల్లాలను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారట. వీటి వాల్యూ సుమారుగా 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అంతేకాకుండా ఆస్తుల్లో సగభాగం కూడా కీర్తి సురేష్ కు వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వబోతున్నట్లు కూడా టాక్ వస్తుంది. ఇందులో నిజమెంతుందో మనకు తెలియదు కానీ కట్నం వార్తలు మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అయితే రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ సినిమా, మహానటి, సర్కార్ వారిపాట, దసరా ఇలా మంచి మంచి హిట్లతో తెలుగు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళం, మలయాళం కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతా ఉంది. ఇక ఇప్పుడు హిందీలో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ అయితే ఇస్తా ఉంది. అయితే కీర్తి సురేష్ పెళ్లిపై మరి కట్నాలపై మీ అభిప్రాయం ఏందో కింద మీ విలువైన మాటలు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.